హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నానండి. ఇది నాట్ ఓన్లీ క్రియేటర్స్కే కాదు, చూసే ఆడియన్స్కి కూడా యూజ్ అయ్యే వీడియో ఇది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, గ్యారంటీ లెంతీ వీడియోనే అవుతుంది. కావాలంటే మీరు కొంచెం స్పీడ్ పెట్టుకుని చూడండి. 1.5x స్పీడ్లో పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది మీకు టైం లేకపోతే. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. మనం అసలు ఎటు వెళ్తున్నాం అనేది మనకు తెలియాలి కదా. సో అది ఓన్లీ క్రియేటర్స్కే కాదు, ఆడియన్స్కి కూడా. అండ్ మీకు తమ్నైల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది నేను ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నాను అనేది. ఇది నా ఒపీనియన్లోనండి, ఓన్లీ 20% ఆడియన్స్ మాత్రమే యూట్యూబ్ని కరెక్ట్గా వాడుకుంటున్నారు. మిగతా 80% వాళ్ళ ఇష్టమే. ఓకే అంటే ఇప్పుడు యూట్యూబ్ అంటే ఏంటి, ఆడియన్స్ పరంగా చూస్తే వాళ్ళు జాబులు చేసుకుంటూ మిగతా టైం అంతా ఏదో కష్టపడి పనులు చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్కి వస్తున్నారు. అలా తీసుకుంటే పర్వాలేదు. బట్ ఏమైపోతుంది ఇక్కడ, 24 అవర్స్ యూట్యూబే. 24 అవర్స్ యూట్యూబ్ చూసేవాళ్ళు ఉన్నారు. ఈవెన్ పనిలో ఉన్నా కూడా యూట్యూబ్ చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నా కూడా. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవ్వరూ ఆలోచించట్లేదండి. అండ్ దీని గురించి చాలా రీసెర్చ్ చేశాను అసలు యాక్చువల్గా దీని గురించి. సో చెప్తాను మొత్తం అంతా వరుసగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నాట్ ఓన్లీ యూట్యూబ్ అనే కాదండి, అసలు ఫోనే తీసుకోండి. నాట్ ఓన్లీ యూట్యూబే కాదు, ఫోన్ చూడడం అనుకోండి, ఫేస్బుక్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, ఏదైనా ఇంకా వేరే చాలా యాప్స్ ఉన్నాయి కదా. సో ఏదైనా కానీ అన్నిటికీ కలిపి అన్నమాట ఇవన్నీ కూడా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫోన్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫోన్ వల్లే కదా, ఏది వచ్చినా ఫోన్ వల్లే వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఫోన్ తప్ప మనం ఎదుటి మనిషికి వాల్యూ అనేది ఇవ్వట్లే. మన చేతుల్లో ఫోన్ ఉంటుంది, వాళ్ళ చేతుల్లో ఫోన్ ఉంటుంది, ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటూ ఉంటాము అంతే. ఇది జాబులు చేసేవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఇదే. ఎవరికి వాళ్ళకి ఫోన్ అలవాటైపోయింది, ఎవరి ఫోన్ వాళ్ళకి ఇదైపోయింది. మనిషిని కలిసి మాట్లాడతాం అవన్నీ పోయినాయి అసలు ఫోన్లో, ఎంతసేపు ఫోన్లే. ఇంకా ఆస్ట్రేలియా ఇన్స్టిట్యూట్ ఫర్ సూసైడ్ అండ్ రీసెర్చ్ ప్రివెన్షన్ వాళ్ళు కండక్ట్ చేసిన సర్వేలో వాళ్ళకి తేలింది ఏంటి అంటే, ఎక్కువ మంది ఇలా ఫోన్లు, యూట్యూబ్లు ఇవన్నీ చూసేవాళ్ళు డిప్రెషన్కి ఎక్కువగా లోన్ అవుతున్నారంటండి. అలాగే లోన్లీనెస్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయట. ఇంకా పూర్తిగా వచ్చినట్టు కాదు ఒక రకంగా చెప్పాలంటే. అంటే విలేజెస్లో ఇంకా ఫోన్లు వాడని వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళకు కూడా అందరికీ రీచ్ అయిపోయింది అనుకోండి, అదే వస్తుంది, మెంటలే వచ్చేది ఫైనల్గా, డిప్రెషన్, లోన్లీనెస్. ఎందుకంటే మనం ఎదుటి మనిషితో మాట్లాడడం మానేసాము. ఎంతసేపు ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకోవడం, ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి అయిపోయింది. సో ఇలాగే కంటిన్యూ అయిపోతే ఏం ఉండదండి ఫ్యూచర్లో. మనిషికి మనిషి వాల్యూ ఇచ్చుకోవడం అనేది ఇప్పటికే పోయింది, ఏమీ ఉండదు అసలు ఇంకా ఫ్యూచర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంట్రోల్ ఉండాలండి. అంటే ఎంత టైం వాడాలి అనేది మనం పెట్టుకోవాలి. ఎంత టైం వాడాలి అని పెట్టుకుంటేనే మనం ఏదైనా చేయగలం. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి నేను ప్రాక్టీస్ చేశాను ముందు. ఒక 4-5 డేస్ నుంచి చూస్తున్నానండి. నాకు ఒక పక్కన హెల్త్ కూడా బాగాలేదు. సో అసలు మన ఫోన్ లేకుండా ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఒక క్రియేటర్గా యూట్యూబ్ ఛానల్స్ 2 ఉన్నాయన్నమాట. సో ఆ 2 ఛానల్స్ వైటీ స్టూడియో అనలిటిక్స్ అంటే వీడియో పోస్ట్ చేయడం, వ్యూస్ ఎన్ని వచ్చినాయో చూసుకోవడం, అదే పని ఇంకా. సో అసలు ఎందుకు అట్లా జరుగుతుంది, మన మైండ్ ఎందుకు ఫోన్ పుచ్చుకోవడం. లాక్ కూడా లేదు మనకి, ఫింగర్ ప్రింట్స్ ఒకటి వచ్చేస్తాయి కదా, జస్ట్ దాన్ని ఇట్లా ఒత్తుతాం వచ్చేస్తుంది అంతే. సో మనకేంటి లాక్ కూడా ఇవ్వవసరం, జస్ట్ ఫోన్ తీయడం, ఆ యాప్ ఓపెన్ చేయడం, చూసుకోవడం, మళ్ళీ పెట్టేయడం. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేసి నా మీద నేనే అబ్జర్వ్ చేసుకున్నాను అనమాట. ఏంటంటే మనకి కంట్రోల్ లేదు. ఆ ఫోన్ పక్కన పెట్టేస్తే ఒక్కొక్కసారి నేను చెక్ చేస్తున్నాను అట్లాగా, మనం ఫోన్ అసలు 1 గంట 2 గంటల పాటు చూడకపోతే ఏమవుతుంది, చూడకపోతే అంటే అసలు మన దగ్గర లేకపోతే అదొక రూమ్లో, మనం ఒక రూమ్లో, నిజంగా ఎంత ప్రశాంతంగా ఎంత హ్యాపీగా ఉందో అసలు మనకి ఏ గోళ ఉండదు, ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటాం అంతే. ఎంతసేపు మనం ఈవెన్ నిద్రపోతున్నా పక్కన ఫోను. ఏ టైంలో మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఏం చేస్తున్నారో మీకే తెలుస్తుంది. సో దాన్ని ఎలా మార్చుకోవాలి అనేది చూసుకోవాలండి. ఇది మాత్రం ఇంకా పెరిగిపోయిందంటే, ఇప్పుడు మనకు అన్ని చేతులు కాళ్ళు అన్నీ బాగున్నాయి కాబట్టి ఏం తెలియటం లేదు. తర్వాత కదా ఏదన్నా ఇష్యూస్ వచ్చి ప్రాబ్లం వచ్చిన తర్వాత కదా తెలిసేది. మనం ఏమనుకుంటామంటే, ఏముంది నా ఫోన్ నేను చూసుకుంటున్నా, నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదుగా అనుకుంటాం. కాదు, అదేమీ కాదు. ఇది ఎంతలాగా అలవాటైపోయిందో మీకు అర్థమవుతుంది. అసలు నేను నిజం చెప్తున్నానండి, 4 డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఫోన్ లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. మనకి ఏ గోల గొడవ ఏది ఉండదు.
వీలైనప్పుడు ఎప్పుడన్నా ఒక టైం పెట్టుకుని ఈ టైంలో చూడడం, ఈ టైంలో వాట్సాప్ లేదు అలా టైం పెట్టుకుని చూసుకోవడం బెటర్. కానీ అస్తమానం ఏంటంటే ఇప్పుడు వరుసగా మనం రిప్లైస్ ఇస్తూ ఉన్నామనుకోండి, ఎవరైనా ఇప్పుడు మన ఫ్రెండ్స్ చాట్ చేస్తూ ఉంటారు మనతో, ఏదన్నా కాన్వర్జేషన్ ఆపకూడని కాన్వర్జేషన్ అయితే ఓకే కంటిన్యూ చేయొచ్చు. బట్ ఏదో నార్మల్గా మాట్లాడుకునే మాటలకు కూడా కూర్చుని ప్రత్యేకంగా టైప్ చేసి అలా మాట్లాడుతూ ఉంటే ఎన్ని గంటలైనా సరిపోదు కదా. సో అది ఎప్పుడైనా రిప్లై ఇవ్వచ్చు వాళ్ళకి, ఎప్పుడైనా సరే తర్వాత అయినా ఎప్పుడైనా రిప్లై ఇవ్వచ్చు. ఎంతసేపు ఫోన్ పట్టుకుని కూర్చోకుండా ట్రై చేసి చూడండి, మీరు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. అండ్ ఈ ఆస్ట్రేలియా వాళ్ళు రీసెర్చ్ చేశారని చెప్తున్నాను కదా, సో వాళ్ళల్లో ఎక్కువగా 29 ఇయర్స్ లోపు వాళ్ళు ఉన్నారంటండి ఈ లోన్లీనెస్, డిప్రెషన్ వీటికి లోన్ అయ్యే వాళ్ళు. ఎందుకంటే 29 పైన ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కొంచెం బుద్ధి వస్తుంది అప్పటికే, మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము, మన లైఫ్ ఏంటి, ఏం చేయకపోతే డబ్బులు ఎట్లా వస్తాయి, ఎలా బతకాలి, ఆ ఏజ్ నుంచి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది కదా. ఇప్పుడు ఇంకా కూడా తక్కువ వాళ్ళు కూడా మెచ్యూర్డ్గా ఉంటున్నారులేండి. బట్ ఆ లోపు వాళ్ళు ఎక్కువగా ఇవన్నీ అయితే ఫేస్ చేస్తున్నారట. సో చూసుకోండి, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు మన పిల్లలే ఎలా బిహేవ్ చేస్తున్నారో అనేది మనం చూసుకోవాలండి. ఎంతసేపు ఫోన్లు చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఏముంది, ఇంటర్మీడియట్ వస్తే చాలు వాళ్ళకి సపరేట్ ఫోన్ కావాలి. సో అట్లా అసలు ఎందుకు ఇవ్వాలి ఫోన్, ఎందుకు ఉండాలి, అసలు సేఫ్టీ పర్పస్ కోసం ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు ఫోన్లో మొత్తం అంతా కూడా పేరెంట్స్కి ఖచ్చితంగా ఉండాలండి. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూస్తూ ఉండాలి. అండ్ పేరెంట్స్కే కంట్రోల్ లేదు, పేరెంట్సే కాదు ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా కంట్రోల్ లేదు. వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటంటే మనిషి మైండ్ ఎలా ఉంటుందంటే కోరికలు ఉంటాయి ఎవరికైనా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కోరికలు ఉంటాయి. వాళ్ళకి ఏం కావాలో అవే చూస్తూ ఉంటారు ఫోన్లో. అవి చూసి ఇంకా మనకి బ్రెయిన్ పనిచేయదు. అది తప్పు అవనివ్వండి, రైట్ అవనివ్వండి, ఆ వీడియోల్లో చూసేది చూడడానికి అలవాటు పడిపోతున్నారు అంతే. అది ఏ కంటెంట్ అయినా సరే మీరు చూసే కొద్దీ మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చూస్తున్నారో ఆ టైప్ ఆఫ్ వీడియోసే వస్తూ ఉంటాయి వరుసగా. యూట్యూబ్ అంటే ఇంకా అంతే అనే ఇదిలోకి వెళ్ళిపోతారు. సో మీరు ఎంతసేపు చూసినా అవి అలా వస్తూనే ఉంటాయి. నాట్ ఓన్లీ యూట్యూబే కదా, అల్గోరిథమ్సే అలా ఉంటాయి. ఏ అల్గోరిథం అయినా సరే, ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, యూట్యూబ్ అవనివ్వండి, ఏ అల్గోరిథం అయినా సరే ఆడియన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆడియన్స్ అంటే వాళ్ళకి ఏంటి టార్గెట్, ఆడియన్స్ వాచ్ చేయాలి యూట్యూబ్ని, ఆడియన్స్ వాచ్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని. అలా చేయాలంటే ఏంటి, వాళ్ళకి నచ్చే వీడియోస్ ఉండాలి. సో మీరు ఒక టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నారనుకోండి, మీకు అవే రికమెండ్ అవుతూ ఉంటాయి మొత్తం అన్నీ కూడా. సో మనకి కంట్రోల్ అనేది ఉండదు, అలా చూస్తూ వెళ్తూనే ఉంటాం. ఇంకా రోజులు గడిచిపోతూనే ఉంటాయి. ఏం చేశారంటే ఏమీ ఉండదు ఫైనల్గా. సో మెయిన్గా పిల్లల విషయంలో ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి అయిపోయింది అనుకోవచ్చు. బట్ 29 ఇయర్స్ లోపు వాళ్ళు ఇవన్నిటికి కూడా లోన్ అవుతుంటే తర్వాత ఏముంటుంది, ఇంకా అసలు ఫ్యూచర్ ఏముంటుంది చెప్పండి. వాళ్ళు అసలు మనుషులుగానే ఉంటారా? డబ్బుల కోసం ఏమైనా కూడా చేసే రోజులండి ఇవి. సో ఏదైనా కూడా మనం కరెక్ట్గా పిల్లల్ని పెంచగలిగితేనే ఫ్యూచర్ బాగుంటుంది ఎవరికైనా సరే. అండ్ ఇంకోటి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఇంకో టాపిక్, ఇది ఒక మెయిన్ టాపిక్ అండి. అండ్ వీడియోస్ చూస్తూ ఇప్పుడు వ్లాగ్స్ చూస్తూ ఉంటారు ఎక్కువ మంది. వ్లాగ్స్ చూస్తూ ఆ వ్లాగ్స్లో వాళ్ళలాగా చేయాలని అనుకుంటారు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తానండి, వీడియో అంటేనే మాయ. ఇప్పుడు కంపల్సరీ జరిగేదే పెట్టాలని ఏమీ లేదు. వ్లాగ్స్లో చాలా ఎడిటింగ్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఒక 20 నిమిషాల వీడియో వ్లాగ్, ఒక 20 నిమిషాల వీడియో ఉందనుకోండి, ఆ 20 నిమిషాల్లో వాళ్ళు రోజంతా చూపిస్తున్నారు మీకు. రోజంతా వాళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారో ఆ పని చేసి చూపిస్తున్నారు అంతే. 20 నిమిషాల్లో మీరు వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేసేయలేరు కదా. వాళ్ళకి బ్యాక్లో ఎన్నో హర్డిల్స్ ఉంటాయి. ఇప్పుడు కష్టాలన్నీ ఎవరు యూట్యూబ్లో చెప్పుకోరు కదా. వాళ్ళ హ్యాపీనెస్లు వాళ్ళకి కావాల్సిందే చూపిస్తారు, అంతేగాని వాళ్ళ నెగిటివ్ విషయాలు అవేమీ షేర్ చేసుకోరు కదా ఎక్కువ మంది. సో వాళ్ళు వ్లాగ్స్లో అట్లా చేశారు, మనం కూడా అట్లా చేయాలి, ఇవన్నీ అనవసరం. వాళ్ళ స్టేటస్ ఏంటో మీ స్టేటస్ ఏంటో, వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు మీకు ఉండకపోవచ్చు, లేదా వాళ్ళకి లేకపోవచ్చు మీకు ఉండొచ్చు. ఎవరి దీన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేయాలండి. అంటే వాళ్ళు ఏం చూపిస్తే అది కొనుక్కోవాలి మనం. ఇప్పుడు వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు కొనుక్కున్నారు, మనకు లేదు కాబట్టి మనం మూసుకుని కూర్చోవాలి అంతే. అంతేగాని వాళ్ళు కొనుక్కున్నారు నాకు కావాల్సిందే చచ్చినట్టు ఇంట్లో వాళ్ళని చావకూడతాం ఇట్లాంటివి ఉండకూడదు కదా. ఇదొకటి. అండ్ ఇంకోటి మెయిన్ ఫుడ్ క్రేవింగ్స్ అండి. హెల్త్లు కూడా పాడైపోతాయి. ఇప్పుడు మనం చూసినంతసేపు మనకేం తెలియదు అసలు. ఇప్పుడు ఫుడ్ ఉంటుంది,
ఆ ఫుడ్ని బాగా దగ్గరగా చూపించి, అందరికీ ఏముంది మంచి ఫోన్స్ మంచి కెమెరాస్ ఉంటున్నాయి ఎవరికి వాళ్ళకి. సో అది అలా జూములు చేసి చూపించి అవేంటంటే తినని వాళ్ళకు కూడా తినాలనిపించేలాగా ఉంటాయి అన్నమాట. అసలు ఫుడ్ వీడియోస్ ఎన్ని రకాలు వస్తున్నాయో, ఏం లేదు ఊరికే ప్లేట్లో పెట్టుకుంటారు తింటూ ఉంటారు. అది తినని వాళ్ళకు కూడా తినాలనిపించేలాగా ఉంటాయి అవి. వాళ్ళ హెల్త్ చెడగొట్టుకునేది కాక చూసేవాళ్ళ హెల్త్లు కూడా చెడగొట్టడం అనమాట. ఇప్పుడు ఆ వీడియో చూసిన వాడు ఆ వీడియో చూసాడు, ఆ తినే వీడియో, వాడికి అన్ని వీడియోస్ అవే వస్తాయి. ఇక తినక ఏం చేస్తారు అప్పుడు? అదేంటంటే అది చూసే వాళ్ళకి హెల్త్ పోతుంది, తిని అది తినే వాళ్ళకి కూడా ఇప్పుడేం తెలియదండి, అవన్నీ స్లోగా తెలుస్తాయి. మనకేముంది వీడియో పెడుతున్నాం, వ్యూస్ వస్తున్నాయి, హ్యాపీ అనుకుంటాము. క్రియేటర్స్ చూసే ఆడియన్స్ ఏంటి, అబ్బా వాళ్ళు తింటున్నారు నాకు కూడా తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఏముంది మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, స్విగ్గీ అని, జొమాటో అని, ఇంకా బోల్డన్ని ఫుడ్ డెలివరీ ఆప్షన్స్. సో ఏముంది వాళ్ళు తింటున్నారు మనం ఎందుకు తినకూడదని బుక్ చేసేయడం, తినేయడం. సో అది ఇట్లాంటివన్నీ కూడా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అండ్ ఇక్కడ ఒక మంచి పని చేసింది యూట్యూబ్ మాత్రం. తినే సౌండ్స్ రికార్డ్ చేసే వీడియోస్ ఉంటాయి కదా, సో ఆ వీడియోస్ని బ్యాన్ చేసింది. అంటే ఆ వీడియోస్కి అసలు మానిటైజేషన్ లేదు. వాళ్ళు ఏంటంటే ఇంకేం ఉండదు, ఊరికే మనాళ్ళు తక్కువ మంది ఉంటారులేండి అలాంటి ఛానల్స్లో, ఫారినర్స్ ఉంటారనమాట ఎక్కువగా. సో వాటిల్లో వాళ్ళు చేసేది ఏంటంటే ఒక మంచి మైక్ పెట్టుకుంటారు, చుట్టూ నాయిస్ లేని సౌండ్లో రూమ్లో కూర్చుంటారు, వెళ్ళిపోయి కూర్చుని మైక్ కనెక్ట్ చేసి వాళ్ళు తినేది రికార్డ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంక అంతే, ఏం లేదు, వాళ్ళు తింటూ ఉంటారు, ఆ సౌండ్లన్నీ వస్తూ ఉంటాయి. అవి చూసి జనాలు హెల్త్లు పాడు చేసుకుంటున్నారని చెప్పేసి యూట్యూబ్ ఆ టైప్ ఆఫ్ ఛానల్స్ని బ్యాన్ చేసిందనమాట. అదొక మంచి విషయం యాక్చువల్గా చెప్పాలి అంటే. సో మీరు బ్లాగ్స్లో చూసేది ఏది కూడా ఇమిటేట్ చేయడానికి చూడకూడదండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి అది చూసుకోవాలి. మన ఇంట్లో పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా గమనించుకుని మనదేంటో దానికి తగ్గట్టు బిహేవ్ చేయాలి. అండ్ ఇక్కడ క్రియేటర్స్కి మెయిన్గా నేను చెప్పేది, వీడియోస్ గొడవలో పడిపోయి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది కూడా చూశాను నేను. అంటే వీడియోస్ చేయడమే వాళ్ళ పని అంతే, ఫ్యామిలీ ఎట్లా పోయినా వాళ్ళకి అనవసరం. వీడియోస్ చేశారా పెట్టారా, ఆ వీడియోస్లోనేమో అసలు అబ్బా నేను తోపుని, అది నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకుంటూ ఉంటారు. తీరా చూస్తే అక్కడ మ్యాటర్ ఏమి ఉండదు. ఫ్యామిలీని పక్కన పడేసి నువ్వు ఎన్ని కబుర్లు చెప్తే ఏముంటుంది చెప్పండి యూట్యూబ్లో ఎవరికైనా సరే. ఎప్పుడైనా సరే రెండూ మెయింటైన్ చేయగలిగితేనే స్టార్ట్ చేయాలండి, లేదంటే స్లోగానే వెళ్ళండి. ఎందుకంత ఆత్రం ఎందుకు అసలు వెళ్ళిపోవాలి అనేసి, స్లోగానే వెళ్ళండి. ఎప్పుడు వస్తే అప్పుడే వస్తాయి కదా రెవెన్యూ. సో ముందు ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే వీడియోస్ చేయండి, తప్పులేదు, మీ ఫ్రీ టైంలో చేసుకోవచ్చు, తప్పులేదు. అలా అని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయకూడదు, అది నేను చెప్పేది. అండ్ కామెంట్స్, ఇట్లాంటి వాళ్ళే ఎక్కువగా కామెంట్స్. ఇప్పుడు మనం ఏదన్నా ఒక మంచిగా వీడియో చేసామనుకోండి, బయట నుంచి కామెంట్స్ వస్తాయి, అబ్బా మీరు సూపర్నో ఏదో ఒకటి పాజిటివ్గా కామెంట్స్ వస్తాయి కదా, అవన్నీ చూసి బయట వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు మంచిగా ఉంది బాగుందని, మా ఇంట్లో వాళ్ళు చేయట్లేదు, ఇవి కూడా నా దగ్గర కంప్లైంట్స్ వస్తూ ఉంటాయండి. చాలా సిల్లీగా అనిపిస్తుంది అనమాట నాకైతే. అసలు అందులో ఏముంటుంది చెప్పండి, వాళ్ళు కంపల్సరీ చూడాలి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎంతసేపు మన కాంప్లిమెంట్ చేస్తూ కూర్చున్నా కూడా వాళ్ళు ఏమీ చెప్పవసరం లేదండి. ఇవన్నీ వాళ్ళు ఏం చెప్పవసరంలా, మనకి వాళ్ళు మన కోసం చేసే పనిలోనే మనకు అర్థమైపోతుంది. అంతేగాని బయట వాళ్ళలాగా కామెంట్స్ రూపంలో అట్లా ఏమీ అంత పొగడ్తలా ఏం చేయాల్సిన పని లేదు కదా. సో వాళ్ళు మన కోసం చేసే పనిలోనే అర్థమైపోతుంది వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది. అది ఏదైనా మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఈ విషయంలో కూడా గొడవలు పడే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది కూడా అంటే ఇవన్నీ నేను ఊరికే ఏం చెప్పను కదా, నాకు వాళ్ళు వచ్చి చెప్తే, ఇప్పుడు నేను ఎవరి పేర్లు చెప్పను, ఫలానా వాళ్ళు చెప్పారని అట్లా. సో ఇట్లా కూడా జరుగుతున్నాయి అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారని ఇది కూడా యాడ్ చేస్తానండి ఈ టాపిక్లో. అండ్ ఇంకోటి, యూట్యూబ్లో ఎక్కువగా ఎవరు ఎలా పోతే నాకేంటి, నా వీడియోస్ నాకు ఉంటే చాలు, నేను ఏది కావాలంటే అది పెట్టుకుంటాను అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అసలు ఈ మధ్య ఎక్కువగా ఇట్లాంటి వాళ్ళే ఉంటున్నారు. ఏంటంటే ప్రమోషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్ అని ఏముంది, ప్రతి ఒక్కళ్ళు ఫోన్ ఇట్లా పట్టుకోవడం, రీల్ రికార్డ్ చేయడం, వీడియో పెట్టేయడం. కొంచెం పాపులర్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు కాంటాక్ట్ అయిపోతారు మంచిగా. వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా ఆ నెంబర్స్కి ఫోన్ చేయండి, ఈ నెంబర్స్కి ఫోన్ చేయండి, ఇవన్నీ చెప్తున్నారు. అసలు ఊరికే 20,000 30,000 ఎందుకు వస్తాయి చెప్పండి? 10th క్లాస్ చదివిన వాళ్ళైనా చాలు, ఊరికే ఎందుకు వస్తాయి చెప్పండి అసలు డబ్బులు?
ఊరికే ఎవరిస్తారు మీకు? ఆలోచించండి ఒకసారి. ఇలా ఎన్ని స్కాములు జరుగుతున్నాయో, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతోనే ఎన్ని స్కాములు జరుగుతున్నాయో, ఎన్ని డబ్బులు పోగొట్టుకుంటున్నారో. ఫైనల్గా వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు, మెంటల్ ప్రెషర్ను డిప్రెషన్ తప్ప. డబ్బులు అనేది ఊరికే రావండి. సో ఏది పడితే అది నమ్మొద్దు. వీడియో అంటేనే మాయ. మీరు వీడియోలో ఏది చూస్తే అది నమ్మకూడదు అసలు. అండ్ శారీ ప్రమోషన్స్, జ్యువెలరీ ప్రమోషన్స్, ఇవేంటంటే ఎన్ని రకాలు ఉంటాయంటే వీటిల్లో ఇది శారీ ప్రమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది చూసే ఆడియన్స్ ఏమనుకుంటారంటే, అబ్బో వీళ్ళకి అసలు అన్నీ ఫ్రీగా వచ్చేస్తున్నాయి శారీస్ అనుకుంటూ ఉంటారు. అక్కడ ఏమవుతుంది, మీకు అర్థం కాని విషయం ఏంటంటే శారీస్ ఫ్రీగానే వస్తున్నాయి. దాని సంగతి పక్కన పెడితే వాళ్ళు శారీ తీసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ కుట్టించుకోవాలి, వర్క్ చేయించుకుంటారు. దాని బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇవన్నీ ఎక్స్ట్రా కాస్ట్లే కదా. ఇప్పుడు మనకి నార్మల్గా ఏంటి, మనం అవసరమైనప్పుడు చీరలు కొనుక్కుంటాం. వాళ్ళకి ప్రమోషన్స్ కోసం ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి, ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు కుట్టించుకుని వీడియో చేయాలి. అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అక్కడ. మీకు అర్థం కాని విషయం అది. సో శారీ ప్రమోషన్స్ వస్తున్నాయని మీరేం ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. వాళ్ళకి ఫ్రీగా వస్తున్నాయి అనేసి చూసే వాళ్ళకి చెప్తున్నాను ఇది. వాళ్ళకి ఫ్రీగా వచ్చినా సరే ఆ బ్లౌజులకే వాళ్ళకి బోల్డంత కాస్ట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా మనలాంటి వాళ్ళమేంటి, మనకు అవసరమైతేనే కొనుక్కుంటాం శారీ, అనవసరమైనప్పుడు కొనుక్కోం కదా, ఏదన్నా ఫంక్షన్ అప్పుడో అట్లాగా. అండ్ వాళ్ళు రోజు కట్టుకునేది కూడా ఏమి ఉండదు వాటిని, ఊరికే ప్రమోషన్ కోసం అంతే. అండ్ ఆ ప్రమోషన్స్ కోసమే ఛానల్స్, ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ క్రియేట్ చేసిన వాళ్ళని కూడా చూశానండి నేను. ఏంటంటే ఒక వీడియో పెడతారు, రీల్ పెట్టేసి, మేడం నేను రీల్ పెట్టాను, వ్యూస్ రావట్లేదు, ఏం చేయాలి, నాకు ప్రమోషన్స్ కావాలి, నాకు శారీస్ కావాలి అని చెప్తూ ఉంటారు. అసలు నాకు భలే నవ్వొస్తుందండి ఇట్లాంటి మాటలు విన్నప్పుడు. అంటే ఎంతసేపు బయట నుంచి రావాలనే కానీ మనమేం వీడియో పోస్ట్ చేస్తున్నాము, మనమే కంటెంట్ పోస్ట్ చేస్తున్నాము అనే ఆలోచన లేదు అసలు. మనమేమి ఇవ్వకుండా మనకు రావాలంటే ఎలా వస్తాయి? అసలు ఛానల్ అనేది మినిమం గ్రో అవ్వాలి కదా అసలు. అయినా ప్రమోషన్స్ కోసమే ఛానల్ పెట్టడం ఏంటనేది నాకు అర్థం కాలేదు అసలు. అండ్ ఇలాంటి శారీస్ ఇవన్నీ కూడా చేసేవాళ్ళు ఉంటారు చూసారా, మోస్ట్లీ డీలర్స్ సేమ్ ఉంటారు. ప్లస్ ఆ డీలర్స్ నుంచి వీళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా. బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఏం శారీస్ రెడీగా ఉండవు. అంటే కొన్ని టైప్ ఆఫ్లో చెప్తున్నా, కొంతమంది దగ్గర రెడీ స్టాక్ ఉంటుంది, వాళ్ళ వేరు. బట్ అలా కాకుండా సేమ్ టైప్ ఆఫ్ శారీస్ అందరి దగ్గర దొరుకుతూ ఉంటాయి చూసారా, అవన్నీ డీలర్స్ దగ్గర నుంచి వచ్చేవేనండి. వాళ్ళే మీకు డైరెక్ట్ షిప్ చేయరు, డైరెక్ట్ డీలర్ షిప్ చేస్తారు. సో ఏ మెటీరియల్ అయినా ఒకటే, వీళ్ళ దగ్గర శారీస్ బాగుంటాయి, క్లాత్ బాగుంది, వీళ్ళు ప్రమోట్ చేయడమే కానీ, ఎవరైనా వాళ్ళు ప్రమోట్ చేయడమే కానీ అన్నీ సేమే ఉంటాయండి. అవన్నీ కూడా మోస్ట్లీ డీలర్స్ సేమ్ ఉంటారు. డీలర్స్ వేరేగా అయినా ఒక చోట నుంచే వస్తాయి అవన్నీ కూడా. ఓన్లీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అయితేనే కానీ, లేదంటే అన్నీ మోస్ట్లీ ఎక్కడి నుంచో వచ్చేవే. ఈ మధ్యలో ఉండి ఎవరైతే కలెక్షన్ అని పెట్టుకుంటారో వాళ్ళదేమి ఉండదు అసలు ఓ రకంగా. ఇప్పుడు వాళ్ళకి శారీ పంపించారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మంచిగానే చెప్పాలి కదా దాని గురించి. అండ్ మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నాకు కూడా యాక్చువల్గా ఒక ప్రమోషన్ వచ్చిందండి ఇట్లాగే. ఒక 2 years బ్యాక్, 1.5 year బ్యాక్, 2 years అయినట్టుందిలేండి. అయితే వాళ్ళు శారీ ఒక వెబ్సైట్ అనమాట, చాలా బాగుంది, మంచి వెబ్సైట్ అది. వాళ్ళు మరి నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు అర్థం కాలే. సరే పంపిస్తాము అనేసి వాళ్ళు ఒక శారీ పంపిస్తాము, మీ అడ్రస్ పెట్టండి అనేసి అడిగారనమాట. సో ఏంటది, బార్టర్ ప్రమోషన్. అంటే శారీ పంపిస్తాము, మీరు జస్ట్ దాన్ని రివ్యూ చేస్తే చాలు, మా వెబ్సైట్ గురించి చెప్తే చాలు అనేసి చెప్పారు. నాకు ఫస్ట్ టైం అనమాట క్లోత్స్ ప్రమోషన్ రావడం అనేది ఫస్ట్ టైం. ఓకే అండి చేస్తాను, ఏముంది మంచిదే కదా, మంచిగా శారీ వస్తుంది కదా అనుకుని సరే చేస్తానన్నాను అనమాట. సరే ఏంటి ప్రాసెస్ ఏంటి అంటే, ఇది బార్టర్ ప్రమోషన్, మేము ప్రోడక్ట్ పంపిస్తాము, మీరు జస్ట్ రివ్యూ చేయాలి, మనీ ఏం పే చేయమన్నారు. ఓకే అనుకున్నాను. సరే ఎంత ఉంటుంది కాస్ట్ అంటే, శారీ కాస్టే more than 5,000 ఉంటుంది అనేసి చెప్పారనమాట వాళ్ళు. సరే ఒక 5 or 6 శారీస్ పంపించారు నాకు, ఫోటోలు పంపిస్తే వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని చెప్పండి, మేము మీకు మీ అడ్రస్కి పంపిస్తాం అది అనేసి చెప్పారు. సరే సెలెక్ట్ చేస్తే ఇది ఎంత ఉంటుంది కాస్ట్ అంటే 5,000 పైన అన్నారు. ఇవన్నీ కూడా 5,000 రేంజ్లోవే అన్నారు. సరే అని ఓకే చేశాను అనమాట ప్రమోషన్. సరే వాళ్ళు పంపిస్తామన్నారు. ఈరోజు మధ్యాహ్నం పంపించేశారు. మార్నింగ్ డిస్కషన్ అయింది, మధ్యాహ్నం పంపించారనమాట. అయితే నేనేం చేశాను, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి, ఇప్పుడు నేను ప్రమోషన్ ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటానమాట. సో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి విజిట్ చేసి, సేమ్ నా ఫోటో ఏదైతే ఉందో సేమ్ మామూలుగా చూస్తుంటే అది కనిపించింది నాకు.
కనిపిస్తే అందులో కాస్ట్ వచ్చేసి 2499 సమ్ కాస్ట్ ఉంది. అయితే నేను వెంటనే స్క్రీన్ షాట్ తీసేదాన్ని. స్క్రీన్ షాట్ తీసి ఎవరైతే నాకు కాంటాక్ట్ అయ్యారో ఆ లేడీకి పంపించాను అనమాట. ఇలా ఉందండి, ఇందులో మీరేమో 5000 ఉంటుందని చెప్పారు. నాకు క్లాతులు ఇవన్నీ అయితే నాకు అసలు ఐడియా కూడా లేదు. మీరేం చెప్తే అది నేను విన్నాను. ఇందులోనేమో మరి ఇంత పెట్టారు కాస్ట్ ఏంటి అంటే అప్పుడేం రిప్లై లేదు. ఆ రోజంతా ఏం రిప్లై లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్ మేడం చూడండి మేడం ఇది ఇంతే కాస్ట్ ఉందని చెప్పేసి దాంట్లో ఏది వెబ్సైట్లో కాస్ట్ చేంజ్ చేసి ఆ లింక్ పంపించారనమాట నాకు. ఇప్పుడు వాళ్ళు అంతలాగా చేంజ్ చేసి పంపించాల్సిన పని నేను ఆల్రెడీ చూశాను కదా, నేను ఆల్రెడీ చూసి స్క్రీన్ షాట్ కూడా పెట్టాను వాళ్ళకి. సరే అయిపోయింది, నేను చేయనండి ప్రమోషను. ఇప్పుడు మీరు కాస్ట్ 2000 అని చెప్పినా నాకు పర్వాలే, ముందు మీరు 5000 అని అసలు చెప్పటం తప్పు. మీరు 2000 అని చెప్పి మీరు 1000 రూపాయల చీర పంపించి ప్రమోషన్ చేయమన్నా నాకు తగినట్టు నాకు వచ్చినట్టు నేను ప్రమోట్ చేసేదాన్ని. ఇక్కడ జరిగింది మోసం. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నాకు ఒకదానిగా ఇట్లా చేశారు. ఇట్లాంటి వెబ్సైట్ని నేను ప్రమోట్ చేయను. ఒకవేళ మీరు శారీ పంపించినా మీరేం టెన్షన్ పడకండి, నేను దాన్ని ఓపెన్ కూడా చేయను, ఇమీడియట్గా మీకు రిటర్న్ చేసేస్తానని చెప్పాను అనమాట. కరెక్ట్గా ఆ రోజు మధ్యాహ్నం శారీ వచ్చింది నాకు. ఆ పార్సిల్ కూడా ఓపెన్ చేయలేదండి, జస్ట్ పార్సిల్ కూడా ఓపెన్ చేయకుండా దానిపైన వాళ్ళ స్టిక్కర్ పైనే నా అడ్రస్ ఉంటుంది కదా, దానిపైనే వాళ్ళ స్టిక్కర్ అంటించేసి రాసి పంపించేసాను ఇమీడియట్గా అసలే. సో నాకు కరెక్ట్గా ఉండాలి ఏదైనా కూడా. ఇదేదో నా గురించి గొప్పతనం చెప్పుకోవడానికి ఇవన్నీ కాదండి చెప్పింది. అంటే అలా కూడా ఉంటాయి అన్నమాట. నాకేంటంటే నిజాయితీగా ఉంటేనే నేను సపోర్ట్ చేస్తాను, అది. సో అట్లా జరిగిందనమాట శారీ ప్రమోషన్. ఇప్పుడు శారీ ప్రమోషన్ గురించి వచ్చింది కాబట్టి నాకు అది గుర్తొచ్చి చెప్తున్నాను. అలాగే క్రీమ్స్ గురించి, ఫేస్ క్రీమ్స్ గురించి, వీటి గురించి కూడా రివ్యూస్ చేస్తూ ఉంటారు. అవి కూడా తెలియకుండా ఏది పడితే అది యూజ్ చేసి ఫేజులు ఖరాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ఏంటంటే వీడియోస్లో చూపించేవన్నీ కూడా ఏదైనా చూసేసి నమ్మేసి వాటిని యూజ్ చేయకూడదు. మీ ఫేస్కి ఏది పడుతుందో, ఒక్కొక్కళ్ళ స్కిన్ టైప్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఏది పడితే అది యూజ్ చేయకూడదు. అండ్ అవన్నీ కూడా కాస్ట్లీ ఉంటాయి. ఇప్పుడు వీడియోలో ఉండేవాళ్ళు రిచ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదా వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు. అది మీరు కొనుక్కోవాలంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? మన ఇంట్లోనే ఉంటాయండి అన్నీ, ఏదైనా కూడా మన ఇంట్లోనే ఉంటాయి. మనం ఏ క్రీమ్లు ఏమీ వాడాల్సిన పనే లేదు. సింపుల్ మాయిశ్చరైజర్స్ అన్నీ అవి కూడా మన ఇంట్లోనే ఉంటాయి. కాకపోతే మన ఇంట్లో ఉండే దూరపు కొండలు నునుపు కదా, మన ఇంట్లో ఉండే మనకు నచ్చవు. సో వీడియోలో చూసేది ఏది కూడా అది మనకు కావాలి అని అనిపించకూడదు. అది కావాలి అనిపించిందంటే అది కరెక్ట్ కాదు. మన పరిస్థితి ఏంటి అనే దాన్ని బట్టే బిహేవ్ చేయాలండి. సో ఇవండి నేను చెప్పాలనుకున్న టాపిక్స్. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? క్రియేటర్స్ అలాగే చూసే ఆడియన్స్, నార్మల్గా క్రియేటర్స్ అంటే ఛానల్స్ లేని వాళ్ళు కూడా మీ ఒపీనియన్ ఏంటి అనేది ఇక్కడ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.